పూర్వకల్పములో మహిషాసురుడిని సంహరించినప్పుడు జగన్మాత, అసురుడివై కూడా నా భక్తుడివైనందున నీకు మరో 2 జన్మలు అనుగ్రహిస్తున్నాను. ఆ జన్మల్లో కూడా నేనే నిన్ను సంహరించి ఆపై ముక్తిని ప్రసాదిస్తాను అని వరాన్ని ప్రసాదించి ఉంటుంది. ఆ వరం ప్రకారం 2 సార్లు మహిషాసురుడిగా హతుడయ్యి 3వ జన్మలో బ్రహ్మవరాలతో అజేయుడు లోకకంటకుడు అయ్యాడు. ఇంద్రాది దేవతలతో కలిసి జగన్మాతను దర్శించిన దత్తుడు మహిషాసుర సంహారం గావించి లోకశాంతి చేకూర్చమని అర్థిస్తాడు. జగన్మాత అందుకు నవ్వుతూ, నేను ఇచ్చిన వరాన్ని అనుసరించి మహిషుడికి ఈ జన్మ అనంతరం ముక్తి లభిస్తుంది. కానీ మున్ముందు ప్రతి నరుడిలో ఒక్కొక్క మహిషుడి బుద్ధులు గోచరిస్తాయి. అట్టి అసుర స్వభావులని ఎంతమందిని సంహరించి లోకశాంతి చేకూర్చనయ్యా అని ప్రశ్నిస్తుంది. దత్తుడు ఆలోచనలో పడతాడు. భూలోకంలో ధర్మ పరిరక్షణార్థం నేను ఆజన్మ బ్రహ్మచారిగా ధర్మశాస్త్రగా అవతరిస్తానని దత్తుడు నారదుడికి చెప్తాడు. ఆ మాటలకు లీలావతి, నన్ను త్యజించి బ్రహ్మచారిగా మరో జన్మ ధరించే అధికారం నీకు లేదు అని నిలదీస్తుంది. ఆ మాటలకు ఆగ్రహించిన దత్తుడు, కారణ జన్మురాలు వయ్యుండి బుద్ధి జ్ఞానం లేని పశువులా ప్రవర్తించినందుకు నీవు మహిషివై జన్మించు అని శపిస్తాడు. దత్తుడి శాపాన్ని అనుసరించి మహిషాసురుడి పినతండ్రి కరంబాసురుడికి కుమార్తెగా జన్మిస్తుంది లీలావతి. ఆమెకు మహిషి అని నామకరణం చేస్తారు. తన అన్న మహిషాసురుడి అండతో బిచ్చలవిడిగా తిరుగుతున్న మహిషికి నారదుడు తారసపడి, నీ వంటి మదవతిని వరించి సుఖపెట్టగలవాడు ఎక్కడో పుట్టి ఉంటాడు. ముల్లోకాలు గాలించి వాడిని కనిపెట్టి వలచి సుఖించు అని ప్రోత్సహిస్తాడు. తనని వరించగలవాడి కోసం ముల్లోకాలను కల్లోలపరుస్తున్న మహిషి ఆగడాలను భరించలేక ఇంద్రాది దేవతలు దత్తుని దర్శించి, మహిషి జన్మకి కారణం నీ శాపమే గనుక ఆమె నుండి లోకాలని కాపాడే బాధ్యత కూడా నీదే అని ప్రార్థిస్తారు. అంతటా నారదుడు, మహిషిని అదుపు చేయగల శక్తి మహిషానికే ఉంటుంది అని చెప్పగా దత్తుడు మహిషుడిగా అవతరిస్తాడు. అపూర్వము అసాధారణము అయిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మహిషుణ్ణి చూస్తూనే అతడి మాయలో పడి స్తబ్దత చెందుతుంది మహిషి. ఆమె అలా మహిషుడి మోహమైకంలో సంవత్సరాల కాలం మగతలో ఉండిపోతుంది. తాను అవతరించిన కార్యం పూర్తి చేసిన దత్తుడు మహిష రూపాన్ని విసర్జించి నిజరూపం దాల్చి మాయమవుతాడు. అదే కాలంలో దేవతల మొరలు ఆలకించిన జగన్మాత విశిష్టమైన మహిషాసురమర్దినిగా అవతరించి మహిషాసురుడిని సంహరించి అతడికి ముక్తిని ప్రసాదిస్తుంది. జయ జయధ్వనులతో త్రిలోకాలు ప్రతిధ్వనిస్తాయి. దేవతల జయ జయధ్వనులు విని మోహమైకంలోంచి తేరుకున్న మహిషి జరిగిన మోసాలు, తన సోదరుడి దుర్మరణాన్ని తెలుసుకొని దేవతల మీద పగ తీర్చుకోవడానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ తపోవేడిమి నుంచి లోకాలని కాపాడడానికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి చిరంజీవిత్వం తప్ప మరేదైనా వరాన్ని కోరుకోమని మహిషికి చెబుతాడు. మహిషి ఆలోచించి 2 అయ్యల కలయికతో పుట్టి బ్రహ్మచర్య వ్రతదీక్షని పాటించే 12 ఏళ్ల బ్రహ్మచారి చేతిలో మాత్రమే మరణించే వరాన్ని కోరుకుంటుంది. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో స్వర్గలోకాలన్నీ ఆక్రమించిన మహిషి అమరావతి నుండి ఇంద్రాది దేవతలని తరిమివేస్తుంది. మహిషి సంహారము త్రిమూర్తుల వల్ల సాధ్యం కాదని భావించి దేవతలందరూ దుఃఖితులవుతారు. ఇంద్రాది దేవతలు మహిషి బారి నుండి కాపాడడం నీకు తప్ప అన్యులకు అసాధ్యం అని దత్తుడిని కోరతారు. నారదుడు మధ్యలో కల్పించుకొని పరశురాముడికి ఇచ్చిన మాట ఫలించి నీవు ధర్మశాస్త్రగా అవతరించాల్సిన తరుణం ఇదే అని గుర్తు చేస్తాడు. దత్తుడు మందహాసం చేసి సరేనంటూ వారికి అభయమిస్తాడు. పూర్వజన్మలో శ్రీకృష్ణుని వెంటపడి గుహలో ప్రవేశించి అక్కడ తపోదీక్షలో ఉన్న ముచికుంద మహర్షి కంటిజ్వాలలకి భస్మమైన వృకాసురుడు తన తదుపరి జన్మలో భస్మాసురుడిగా జన్మించి శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమని చెబుతాడు. అదే సమయంలో దత్తుడు ఛాయ రూపంలో అసురుడిని ఆవహించి నా చేతిని ఎవరి తలపై పెడితే వారు భస్మమైపోవాలి అన్న వరాన్ని అడిగిస్తాడు. శివుడు తథాస్తు అని వరం ఇవ్వగానే నీ తల మీద నా చెయ్యి పెట్టి పరీక్షిస్తానంటూ భస్మాసురుడు శివుడి వెంట పడతాడు. దిక్కుతోచక పరుగులు తీస్తున్న శివుడి ఆర్తనాదాలు విన్న విష్ణువు మరోసారి మోహిని అవతారం ధరించి భస్మాసురుడిని తన అందచందాలతో మోహాంధుడిని గావిస్తాడు. మోహిని మాయలో పడి సత్యకేళిలో వృకాసురుని చేయిని అప్రయత్నంగా తన శిరస్సుపైనే పెట్టుకొని భస్మమైపోతాడు. అంతదాకా అసురుణ్ణి ఆవహించి ఉన్న దత్తుడు చప్పున సూక్ష్మ రూపంలో విష్ణువు నాభిలోకి ప్రవేశిస్తాడు.
మొట్టమొదటిసారిగా జగన్మోహినిని గాంచిన శివుడు ఆమె లావణ్యానికి భ్రమించి మోహినిని మోహిస్తాడు. మోహిని తత్తరపాటుతో ఇద్దరు అయ్యల కలయిక సృష్టి విరుద్ధమని వారిస్తున్నా వినిపించుకోక ఆమెని అక్కున చేర్చుకుంటాడు. స్థితిలయాకారకులైన ఆ ఇద్దరు అయ్యా అప్పలు అలా కలిసిన మరుక్షణమే విష్ణువు నాభిలోనున్న దత్తుడు శిశువుగా జన్మించి భూమిపై పడతాడు. ధనుర్మాసము 30వ రోజు శనివారము, పంచమి తిథి, వృక్షికా లగ్నము, ఉత్తర నక్షత్రములో అవతరించిన అయ్యప్పని కీర్తిస్తూ ఉత్తర నక్షత్రము మణిగా మారి శిశువు కంఠాన్ని అలంకరిస్తుంది. ఇద్దరు అయ్యల కలయికతో జన్మించిన ఆ మణికంఠునిపై అప్సరసలు పూల వర్షాన్ని కురిపిస్తూ ఉండగా విష్ణువు యథారూపం దాలుస్తాడు. బ్రహ్మ, ఇంద్ర, నారదులు హరిహరసుతుణ్ణి కీర్తిస్తారు. శివుడు తన కంఠమాలనందు విరాజిల్లుతున్న గంట తీసి శిశువు మెడలో ఆ గంట కట్టి నీవు అయ్యప్ప అనే నామముతో ప్రసిద్ధుడవై ఈ కలియుగాంతము వరకు భక్తవత్సలుడివై వర్ధిల్లు అని ఆశీర్వదిస్తాడు.